గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ మెసేజ్. ఇడ్లీ తిను. గర్ల్ ఫ్రెండ్ అమ్మ కొంచెం. రాత్రి ఏం తిన్నా? బిర్యానీ. నీకేమైంది రా అంత చిరాకున్నావు? ఏం చెప్పమంటావు రా బాయ్, కాలేజ్ అయిన తర్వాత ఒక్క పోరి ఫేస్ చూసింది లేదు. ఇట్లయితే ఎప్పుడు పటాయించాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలరా నేను? మళ్ళాంటల కోసమే టిండర్ అనో యాప్ వచ్చింది. టిండర్ ఏందిరా? అమ్మాయిలకి టిండర్ నీకు వచ్చిన కొత్త యాప్. ఇద్దరిని ఫోటో ఇచ్చిన. అబ్బా మామ ప్లీజ్ మామ నాకు చెప్పరా ఎట్లా డౌన్లోడ్ చెప్తా. డౌన్లోడ్ చేయరా? యాప్ స్టోర్ ఓపెన్ చేసి ఇది నొక్కినావంటే అయిపోయింది, డౌన్లోడ్ అవుతుంది. ఇట్స్ కమింగ్. అబ్బా అవుతుందా? అయిపోయింది. ఇదిగో లాగిన్ గా పండగ చేసుకో. ఓకే మామ. అబ్బే ఇది బాలే. అబ్బో అమానుషం నో. వావ్ క్యూట్ బేబీ లైక్. అబ్బా ఏం పోరీలు ఉన్నారా బాయ్ ఈ టిండర్లో అసలు. లైఫ్ సెటిల్ ఫిక్స్ లవ్ రైట్ సూపర్ కత్తి. వావ్ యాక్సెప్ట్ చేసిందిరా. yes yes yes. క్యూట్ క్యూట్ మళ్ళీ క్యూట్. ఓ క్యూట్. అవుట్ ఆఫ్ లైక్సా? ఒక్కటి పోవే ప్లీజ్ ప్లీజ్. నో థ్యాంక్స్. అవుట్ ఆఫ్ లైక్స్ ఏంది? దీనమ్మ జీవితం. నీకేమైంది మామా? అరే ఒక్క పూరే యాక్సెప్ట్ చేస్తలేదురా. నా ఫేస్ బ్యాడ్ అంటావా, నా టైం బ్యాడ్ అంటావా? హలో నా ప్రీమియం ప్యాకేజ్ చేయించుకోలే? లేదురా. 500 కడితే కిరాక్ పోలీలు పడతారు. 500 రూపాయలు మనకి ఎంత కష్టం మామా. ఇప్పుడు పాకెట్ మనీలు ఎన్ని లెక్కలు వేసుకున్నా 500 అయిపోయింది. హాయ్ కౌశిక్. హాయ్ దిస్ ఇస్ కౌశిక్. హాయ్ అండి జ్యోతి. ఆ ఫోటోలో ఉంది మీరే కదండి? అవునండి మా ఫ్రెండ్ తీసింది. గెటప్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు, అందుకే డౌట్ వచ్చింది. అంటే ఆ రోజు మా ఫ్రెండే రెడీ చేసిందండి. ఆ డ్రెస్ కూడా తనదేనండి. అయినా చాట్లో అంత ఫ్రీగా మాట్లాడవు కదమ్మా, ఇప్పుడు ఎందుకు అంత సిగ్గు? యాక్చువల్లీ ఆ చాట్ కూడా మా ఫ్రెండే చేసిందండి. మరి నాకేమో భయం కదండి. ఆ పాటికి మీరెందుకు వచ్చారండి? తన్నే తీసుకొస్తే తనతో మాట్లాడుకునేవాడు కదండి. నేను కూడా అదే చెప్పానండి, కానీ తనేమో మీ ఫోటో చూసి ఛీ వీడిని కలవడమా అని చెప్పిందండి. అంటే నాది కూడా సేమ్ ఫీలింగ్ అనుకోండి. మరి మీరు ఫీల్ అవుతారని. సో జో, హౌ డు యు వాంట్ టు క్యారీ ఫార్వర్డ్ దిస్ రిలేషన్? క్విక్. బట్ మన రిలేషన్ ఈ జన్మది కాదనిపిస్తుంది, మనది జన్మల అనుబంధం అనిపిస్తుంది. ఐ లవ్ యూ. సో మొగధీర స్టోరీ మళ్ళీ రిపీట్ అయిందంటావా? యాహూ! మనం అనుకోవడమే కానీ ప్రతి అబ్బాయికి దీపికా పడుకొని దొరకదు, ప్రతి అమ్మాయికి హృతిక్ రోషన్ దొరకదండి. ఏదో గంతకు తగ్గ బొంత అని అడ్జస్ట్ అయిపోవడమే. నేను చెప్పేది వినండి, నన్ను మీ బొంతగా డిసైడ్ అయిపోండి. నా బొంత నాకు ఆల్రెడీ దొరికేసిందండి. వాట్? నాకు మా బావతో పెళ్లి కుదిరిపోయిందండి.
మరి ఆ పాటికి యాప్ ఎందుకు, నన్ను గెలకడం ఎందుకు, నన్ను ఇక్కడ రప్పించడం ఎందుకండి? అంటే ఖాళీగా ఉండడం ఎందుకని మా ఫ్రెండు ప్లీజ్ రే సంపర్కం ఏడున్నావురా? వచ్చినావా? రా రా. పడిందా దావత్? దావత్ కావాలా? పద చేసుకుందాం. ఇగో అన్ని వీడియోలలో చెప్పినట్టు ఈ పోరీలు ఈ టిండర్లు మనకొద్దు. మా వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కనెక్ట్ అయితే కామెంట్ కొట్టండి, అలాగే షేర్ కూడా చేయండి. ఓకే, బై ద వే మీ అందరి సపోర్ట్తో మేము కొత్త సిరీస్తో వస్తున్నాము, డీజే. దానికి కూడా మీ సపోర్ట్ మాకు అవసరం. థ్యాంక్ యూ. మామ కొత్త యాప్ వచ్చిందంట. ఈడు మారడు. రారా చెప్తా.